యెస్. అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదన్ వరల్డ్. సో మనం పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాము. పైథాన్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. సో పైథాన్ సిరీస్లో మనం అయితే ఇప్పటిదాకా 5 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసాం. ఏదైతే పార్ట్ 6. ఈ పార్ట్ 6లో మీకైతే నేను చాలా ఇంపార్టెంట్ అయిన ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అండ్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ గురించి ఒక బ్రీఫ్గా, అంటే ఐ మీన్ జస్ట్ ఒక చిన్న సమ్మరీ లాగా అయితే చెప్తాను. తర్వాత ఈ వీడియోలో నేను చిన్న టాపిక్స్ చెప్పేసి తర్వాత వీడియోలో నేనైతే బోర్డు మీద మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అంటే ఐ మీన్ ప్రోగ్రామ్స్ అనమాట. అసలు ఈ ఎందుకు వాడతారు ఈ వైల్ లూప్స్ ఫర్ లూప్స్ అని చెప్పేసి ఎందుకు వాడతారని మీకు తర్వాత వచ్చే వీడియోలో ఆ ప్రోగ్రామ్స్లో వాడతాం అనమాట. అంటే న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్స్ కానీ, ప్యాలెండ్రోమ్ ప్రోగ్రామ్స్ కానీ, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ మీకు తర్వాత వీడియోలో ఫుల్ ప్రోగ్రామ్స్ వీడియోతో ఒకటి పెడతాను. దాంట్లో దగ్గర దగ్గర 10 ప్రోగ్రామ్స్ అయినా ఉండొచ్చు. వాటికి అవుట్పుట్స్ కూడా ఆ వీడియోలో ఆ బోర్డు మీద రాసి చూపిస్తాను ఎలా వస్తాయి అనేది చెప్పేసి. ఫస్ట్ ఈ వీడియోలో వాటి గురించి ఒక సమరీ వినండి. అంటే ఏంటి అని చెప్పి వినండి. ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ వైల్ ఫర్ లూప్స్ అంటే ఏంటో చెప్తాను. ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్తాను ఉన్నాను. మీరు క్లాస్కి వెళ్ళారు, బీటెక్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మీకు ముందే అవగాహన రావడం కోసం ఈ వీడియోస్ అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. డీప్ లెర్నింగ్ అయితే కాదు, ముందే చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో పైథాన్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? అసలు మామూలు మన ఇంగ్లీష్లో ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ అని అర్థం. ఒకవేళ ఇఫ్ ఆర్ ఎల్స్ ఒకవేళ అని అర్థము. ఎల్స్ అంటే అది కాదని అర్థం, కాకపోతే. ఎల్స్ అంటే కాకపోతే, ఒకవేళ అండ్ కాకపోతే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటారనమాట. ఈ దేనికి వాడతారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారనమాట. వీటిలో అంటే అవునా కాదా, అవునైతే ఇది ప్రింట్ చేయి, కాదంటే ఇది ప్రింట్ చేయి అని చెప్పేసి ఇఫ్ కండిషన్స్ వాడతారనమాట. అవి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. అసలు దేనికి వాడతారు? ఇక్కడ చూస్తున్నట్టయితే పైథాన్ సపోర్ట్స్ యూజువల్ లాజికల్ కండిషన్స్ ఫర్ మ్యాథమెటిక్స్. అంటే మనకు తెలుసు పైథాన్ అనేది పైథాన్తో మనం లాజికల్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఐ మీన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి ప్లస్ మైనస్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. వీటన్నిటి లాజికల్ ఆపరేటర్స్ అంటారు అనమాట, లాజికల్ కండిషన్స్ అనమాట. ఇవి ఈక్వల్, నాట్ ఈక్వల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. సో ఈ కండిషన్స్కి రాసేటప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ అయితే వాడతాం అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు 33 అనే వేరియబుల్ ఇచ్చి బి ఈక్వల్ టు 200 ఒక వేరియబుల్ ఇచ్చారు. ఒకవేళ బి కనుక ఏ కన్నా పెద్దదైతే మనం బి అనేది ఏ కన్నా పెద్దదైతే ప్రింట్ అండ్ స్టేట్మెంట్ ఇచ్చి బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అని ఇచ్చాం. కానీ ఇక్కడ కాదు. కానీ ఇక్కడ మనం ఐ మీన్ ఓకే ఇక్కడ అవును 233 కన్నా పెద్దదే కాబట్టి సో మనం బి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఏ అని ఇచ్చాం. ఇది ఒకవేళ బి ఏ కన్నా పెద్దదైతే మనం ఏం ప్రింట్ చేయబోతున్నాం? బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ అంటున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 200 తీసేసి 12 ఇస్తున్నాను, రన్ కొడుతున్నాను. రన్ కొడితే మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాము. ఓకే, లోడ్ అవుతుంది, 1 మినిట్. ఈ అవుట్పుట్ అనేది ఈ స్క్రీన్లో మనకైతే టైం పట్టింది. ఇంటర్నెట్ అయితే ఫాస్ట్గా ఉండాలి. నా ఇంటర్నెట్ అయితే ఫాస్ట్గా లేదు. సో అవుట్పుట్ చూసారు, అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వలేదు. అంటే ఏ కన్నా పెద్దది కాదు కాబట్టి అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వలేదు. ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు మీరు ఎల్స్ పార్ట్ రాయాలి. ఎల్స్ ఇది అన్నారు, ఒకవేళ ఇది ప్రింట్ చేయమన్నారు, ఓకే బాగానే ఉంది. ఒకవేళ ఇది అయితే ప్రింట్ చేయమన్నారు, పెద్దదైతే ప్రింట్ చేయమన్నారు, కాకపోతే ఏం చేయమన్నారు? ఏం చేయమని చెప్పలేదు కదా. సో అప్పుడు మనం దానికి ఎల్స్ పార్ట్ రాసుకొని అప్పుడు మనం ప్రింట్ చేయాలన్నమాట. ఎల్స్ అని రాసి ప్రింట్, అప్పుడు మనం రాయాలి ప్రింట్ బి స్మాలర్ అని చెప్పి రాసి కొటేషన్స్ ఇచ్చేసి రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. బి స్మాలర్, చూసారా? అలాగా ఒకవేళ, ఎల్స్ కాకపోతే అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఈ 2 కీవర్డ్స్ తెలుగులో అర్థం చేసుకున్నట్టు నీకు అర్థం ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాసేయచ్చు. వీటిని మనం ప్రోగ్రామ్స్లో వాడతాం అనమాట. ఆ ప్రోగ్రామ్స్ మీద మన క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఐ మీన్ లీడ్ కోడ్ లాంటి వెబ్సైట్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే సరిపోతుంది వీటి మీద. ఇప్పుడు మీకు ఇఫ్ అంటే ఏంటో అర్థమయ్యే ఉంటుంది. ఇఫ్ అంటే ఒకవేళ అని చెప్పి మనం ఏ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ప్రింట్ చేయమని చెప్పాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ బి ఏ కన్నా పెద్దదైతే ట్రూ అని, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ చేయమని మన ఇష్టం అనమాట. అలాగనమాట. ఇప్పుడు మనం ఇండెంటేషన్ ఎర్రర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండెంటేషన్ అంటే ఏంటంటే ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చింది. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటంటే స్పేస్ అనమాట. ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత ఎప్పుడైనా మనం ప్రింట్ కండిషన్ రాయాలనుకోండి, ఎప్పుడైనా సరే స్పేస్ ఇచ్చి రాయండి. స్పేస్, చూసారా? ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఒకసారి స్పేస్ బటన్ నొక్కినట్టయితే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది నీట్గా ప్రింట్ అవుద్ది. అవుట్పుట్ స్క్రీన్ లోడ్ అవుతుంది మెల్లగా, చూసారా? సో తొందరగా ప్రింట్ అయిపోయింది. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని చెప్పి. ఇక్కడ మీరు ఒకవేళ స్టార్టింగ్లో స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, అవుట్పుట్ స్క్రీన్లో ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చింది, చూసారా? ఇండెంటేషన్ ఎర్రర్, దాన్ని స్పేస్ ఎర్రర్ అంటారు. స్పేస్ ఇచ్చుకుంటూ ఒక ఇఫ్ కండిషన్ రాసినట్టయితే దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు స్పేస్ ఇవ్వాలన్నమాట. సో అది అనమాట. అది అయిపోయిన తర్వాత ఎలిఫ్ కండిషన్స్ అని ఉంటాయి. ఎలిఫ్ అంటే ఏంటంటే ఇఫ్తో పాటు ఒకవేళ మీకు ఇఫ్ కండిషన్ ఒకటి ఫాల్స్ అయిపోయింది అనుకోండి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు,
బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఏలో 33 ఇచ్చి బీలో కూడా 33 ఇచ్చాడు. పైన చూసుకున్నట్టయితే ఈ ప్రాబ్లంలో ఏ కూడా 33 ఇచ్చి బి 33 ఇచ్చాడు. ఒకవేళ బి కనుక బి అనేది ఏ కన్నా పెద్దదైతే ఏం ప్రింట్ చేయమన్నాడు? బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ చేయమన్నాడు. ఓకే, బాగానే ఉంది. కానీ అక్కడ కాదు. సో ఫాల్స్ స్టేట్మెంట్ కదా. ఫాల్స్ స్టేట్మెంట్ అప్పుడు ఏం రాయాలి మనం ఇంతకు ముందాక? కాకపోతే ఎల్స్ పార్ట్ అని చెప్పి ప్రింట్ రాసాము. కాకపోతే మనకి అది ఈక్వల్గా ఇంకో స్టేట్మెంట్ రాసుకోవచ్చు అనమాట. ఇఫ్ రాసేసి ఎలిఫ్ అని పెట్టి దీన్ని ఎలిఫ్ అంటారు అనమాట. ఎలిఫ్ అంటే రెండో రకమైన ఇఫ్ అని అర్థం. రెండో రకమైన ఇఫ్. ఎల్స్ పార్ట్ రాయకుండా రెండో రకమైన ఇఫ్ అనమాట. మన ఇష్టం అనమాట. అక్కడ ఏ కండిషన్ బట్టి మనం రాసుకోవచ్చు. ఎలిఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు బి అయినట్టయితే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేయమన్నాడు. లేదనుకో ఎలిఫ్ తీసేసి మీరు ఎల్స్ కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ మీకు ఆ ఎలిఫ్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి రాసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మీకు ఎలిఫ్ రాసి చూపిస్తాను, ఎల్స్ రాసి చూపిస్తాను. ఎల్స్ పెట్టేసి ఎల్స్ బదులు రెండో ఇఫ్ని ఎలిఫ్ అంటారు అనమాట. ఇఫ్ లోపల ఇఫ్ మనం రాయలేము, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. అది మీకు తర్వాత వచ్చింది. ప్రస్తుతానికి ప్రోగ్రామ్లో మనం అయితే ఇఫ్ లోపల ఇఫ్ ఎప్పుడు రాయకూడదు. ఇఫ్ తర్వాత ఇఫ్ అనేది పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో వాడతారు నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఎలిఫ్ వాడాలన్నమాట. ఎలిఫ్ అంటే రెండో రకమైన ఇఫ్ అనమాట. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వడానికి మనం వాడుకునేది ఎలిఫ్ అనమాట. ఇప్పుడు మీరు ఎల్స్ పార్ట్లో రాసినట్టయితే ఇక్కడ ప్రింట్ అని ఇచ్చినప్పుడు PRINT ప్రింట్ నాట్ ఈక్వల్ ఒకవేళ దే ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పి ఏదో ఒకటి రాయండి ఎలిఫ్ పార్ట్. ఇప్పుడైతే దీన్ని మనం రన్ చేద్దాం. ఇక్కడ పైథాన్లో అయితే సింపుల్గా ఇంట్ అని చెప్పి ఏం రాయట్లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎల్స్ పార్ట్లో బీ గ్రేటర్ దాన్ ఏ అన్న కాదు. సో అది ఫాల్స్ అయిపోయింది. సో అది ఎల్స్ పార్ట్లోకి వచ్చింది. ఎల్స్ పార్ట్లోకి వచ్చి అది ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేసింది. ఇప్పుడు ఆ ఎల్స్ పార్ట్ రాయకుండా మనం ఏం రాస్తున్నాం అంటే ఎలిఫ్ పార్ట్ రాస్తున్నాం అనమాట. ఎలిఫ్ అని చెప్పేసి అది రెండో రకమైన ఇఫ్ని ఎలిఫ్ అంటారని మీకు ముందే చెప్పాను. ఒక ఇఫ్ కింద ఎన్ని ఎలిఫ్లైనా రాసుకోవచ్చు. ఎలిఫ్ అది కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ ఎలిఫ్ రన్ అవుతా ఉండదు అనమాట. ఫస్ట్ ఇఫ్ ట్రూ ఫాల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇఫ్ రాయకూడదు, ఎలిఫ్ రాయాలన్నమాట. ఫస్ట్ ఇఫ్ కనుక ఫాల్స్ అయినట్టయితే సెకండ్ మనం ఎలిఫ్ రాసుకొని దాంట్లో కండిషన్ రాయాలన్నమాట. ఏ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు బి అయితే అప్పుడు మనం ఏం చెప్తున్నాం? ప్రింట్ దే ఆర్ ఈక్వల్, EQUAL ఈక్వల్. ఇప్పుడు మీరు దీన్ని కనుక రన్ చేసినట్టయితే అవుట్పుట్ స్క్రీన్ వచ్చి దే ఆర్ ఈక్వల్ అని వచ్చింది. చూసారా, అలాగా మీ ఎలిఫ్ కండిషన్స్ అనేది మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఒక ఇఫ్ కింద ఎన్ని ఎలిఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ దే ఆర్ నాట్ ఈక్వల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని ఇచ్చేసి ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటే ఏం చెప్తాం మనం? ఎక్స్క్లమేటరీ సింబల్ ఒకటి ఇచ్చేసి తర్వాత ఈక్వల్ టు పెడితే దీని అర్థం ఏంటి? నాట్ ఈక్వల్ అని అర్థం. నాట్ ఈక్వల్ అయితే దే ఆర్ నాట్ ఈక్వల్ అని ఎలిఫ్లో ప్రింట్ చేయమన్నాం. నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేయమన్నాం. ఒకవేళ మళ్ళీ ఇంకో ఎలిఫ్ రాయండి. ఇంకో ఎలిఫ్ రాసుకొని అప్పుడే ఆ ఎలిఫ్ కండిషన్ ఏం రాస్తారు? ఎలిఫ్ ఒకవేళ ఏ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం ప్రింట్ చేయమనాలి? ప్రింట్ దే ఆర్ ఈక్వల్. ప్రింట్ దే ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ కండిషన్ ఎలాగో ఫెయిల్ అయిపోద్ది. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కాదు. తర్వాత కండిషన్ ఏంటి? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంది ఎలిఫ్లో. ఆ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. తర్వాత ఎలిఫ్ రాసాం, అది కూడా ఫాల్స్ అయింది. లాస్ట్ ఎలిఫ్ ట్రూ అయింది. చూసారా, అదనమాట. ఇక్కడ కూడా మీరు వేరే ఎలిఫ్ ఇచ్చి ఎల్స్ పార్ట్ రాసినట్టయితే ఆ ఎల్స్ పార్ట్ ప్రింట్ అయింది అనమాట. ఎల్స్ బదులు ఎలిఫ్ అనమాట. బదులు అని చెప్పకూడదు, ఎలిఫ్. ఇఫ్ కానీ ఇఫ్ అనుకోండి, అలాగా అదే దాని అర్థం. ఎలిఫ్ కండిషన్ ఒకవేళ ఫస్ట్ ఇఫ్ ట్రూ ఫాల్స్ అయిందంటే సెకండ్ది ట్రూ అవ్వాలంటే మనం ఎలిఫ్ రాయాలన్నమాట. ఎలిఫ్ కండిషన్స్ రాయాలి. సో దాన్ని ఎలిఫ్ అంటారు. ప్రీవియస్ కండిషన్ వాజ్ నాట్ ట్రూ, దెన్ ట్రై దిస్ కండిషన్. ఒకవేళ ఇఫ్ కనుక ట్రూ అవ్వకపోతే ఈ కండిషన్ ట్రై చేయాలి. అది ఎలాగో చెప్పాను అలా. తర్వాత ఎల్స్ పార్ట్ గురించి చెప్పాను. కాకపోతే ఏం ప్రింట్ చేయాలి, ఏం చేయాలో చెప్తే దాన్ని ఎల్స్ పార్ట్ అంటారనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వీటి మీద చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటో నెక్స్ట్ మనం చూద్దాము. ఇంకా ఇవన్నీ ఎండ్ అనేది ఇంకా చిన్న చిన్న కనెక్షన్స్ అనమాట. అంతే. ఇప్పుడు చెప్పండి ఎండ్ వరకు కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏలో 200 ఇచ్చాడు, బిలో 33 ఇచ్చాడు, సిలో 500 ఇచ్చాడు. ఒకవేళ ఇఫ్ ఏ అనేది బి కన్నా పెద్దదై ఉండి అండ్ సి కూడా ఏ కన్నా పెద్దదైతే బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం ఏ అనేది బి కన్నా పెద్దదే. ఎండ్ అంటే ఏంటి? మనకి ఎండర్లో ఎండ్ అంటే ఏంటంటే రెండు ట్రూ అవ్వాలి. ఆర్ అంటే ఏదో ఒక ట్రూ అయినా ట్రూవే. ఒక ట్రూ అయినా ఆ కండిషన్ ట్రూ అయిపోద్ది అనమాట. ఇక్కడ రెండిట్లో ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు, ట్రూవే. 200 అని 33 కన్నా పెద్దదే. 200 అని మళ్ళీ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు, అంటే 500 అనేది
200 కన్నా పెద్దదే. సో ఇక్కడ 2 కండిషన్ ట్రూ అయినాయి. అప్పుడు ఈ ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్‌పుట్ ప్రింట్ చేసింది. అలా కాకుండా ఇక్కడ మీకు ఒకటి ఫాల్స్ అయిందనుకోండి, ఏం ప్రింట్ చేయదు. చూసుకోండి, ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే అది కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఎండ్ అని ఇచ్చాం మనము. ఎండ్ అని ఇస్తే అక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోయి అక్కడ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలిఫ్ పార్ట్ రాయలేదు, ఐ మీన్ ఎల్స్ పార్ట్ రాయలేదు. ఒకవేళ కాకపోతే ఏం చేయాలని చెప్పి మనం పార్ట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడ మనం ఆర్ అనేది ఇచ్చినట్టయితే, ఆర్ అంటే ఏంటి, రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా పర్లేదు. ఏదైనా ఒక ట్రూ అయినా మనకు అక్కడ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఉంది. అది ట్రూ అయింది కాబట్టి మీకు అవుట్పుట్లో బోత్ ద కండిషన్స్ ఆ ట్రూ అని వచ్చేసింది. అదనమాట ఎండ్కి ఆర్కి తేడా. ఎండ్ అంటే రెండు ట్రూ అవ్వాలి, ఆర్ అంటే ఏదో ఒక ట్రూ అయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వైల్ లూప్, ఫర్ లూప్ అనమాట. వైల్ లూప్, ఫస్ట్ వైల్ లూప్ చూద్దాము. ఇవన్నీ ప్రిమిటివ్ లూప్స్ అనమాట. పైథాన్లో ఇవి రెండింటిని వైల్ లూప్ని, ఫర్ లూప్ని ప్రిమిటివ్ లూప్స్ అంటారనమాట. సో వైల్ లూప్ అంటే ఏంటి? విత్ వైల్ లూప్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. దాని అర్థం ఏంటంటే, వైల్ లూప్ అనేది దేనికి వాడతారంటే, ఎప్పుడైనా సరే ఒక పెద్ద స్టేట్మెంట్ ఒక లూప్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. లూప్ అంటే అదే సైక్లిక్ రొటేషన్ అనమాట. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాము, దాని తర్వాత ఒక ఇంక్రిమెంట్ ఇస్తాము, ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే అలా రూప్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ అయిందా లేకపోతే ఫాల్స్ అయితే కిందకు వచ్చేస్తుంది. ట్రూ అయితే ఆ లూప్ని అలా రొటేట్ చేస్తాం అనమాట. వైల్ లూప్ అంటారు అనమాట. లూప్ అంట లూప్. ఇక్కడ మనం ఈ వైల్ లూప్స్ దేనికి వాడతామంటే, ఒక సెట్ ఆఫ్ సీక్వెన్స్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి కానీ, ఒక ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ కానీ చాలా ఉంటాయి. వైల్ లూప్తో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రోగ్రామ్ వైల్ లూప్ మీద i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్లో i1 అనేది స్టోర్ చేశాడు. ఒక వైల్ i ఈజ్ లెస్ దాన్ 6 అన్నాడు, ప్రింట్ i అన్నాడు. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. దీని i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను షార్ట్కట్లో. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అని అర్థం. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అని అర్థం. దీని అర్థం ఏంటి? i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే ఇది ఇంక్రిమెంట్ అంటారు అనమాట. ఇంక్రిమెంట్. ఒకవేళ ఇది ప్రింట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి 1 to 5లో అంటే లెస్ దాన్ 6 లోపు న్యాచురల్ నెంబర్స్ అంటే ప్రింట్ చేయమని ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆ 1 to 5 నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది. i ఈజ్ ఈక్వల్ టు 1 అనే వేరియబుల్లో i స్టోర్ చేశాడు. వైల్ లూప్ వాడేసి i లెస్ దాన్ 6, i అనేది 6 లోపు ఉండాలి అని చెప్పేసి ప్రింట్ అయ్యని ఇచ్చి తర్వాత ఇంక్రిమెంట్ ఇచ్చాడు అనమాట. ఇంక్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ 1 అనే వేరియబుల్ ఉంది కదా, దాని తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 1 అనేది లెస్ దాన్ 6, ఓకే ట్రూ. ఫస్ట్ మనం 1 ప్రింట్ చేసేస్తాం, తర్వాత ఇంక్రిమెంట్ ఇవ్వాలి. i వాల్యూ ఇప్పుడు ఎంత? 1 ప్లస్ 1 ఎంత? 2 అనేది మళ్ళీ ఇక్కడతో ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ చూసుకోండి. ఈ వేరియబుల్ మీకు కామెంట్స్ అయితే పెడతాను. కామెంట్స్ అంటే మీకు ముందే చెప్పాను, అవతల వాళ్ళు కోడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మనం కామెంట్స్ రూపంలో చెప్తాము. ఇదేంటంటే వేరియబుల్, మనం స్టార్టింగ్ ఇచ్చే వాల్యూ వేరియబుల్. తర్వాత వైల్ అంటే ఏంటంటే అదొక కండిషన్ అనమాట. కండిషన్ చెకింగ్ అంటారు. ఒక లూప్ రన్ చేస్తాం. ఫస్ట్ వేరియబుల్లో 1 అనేది స్టోర్ చేసాం, తర్వాత ఆ 1 తర్వాత లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఒకవేళ 1 అనేది లెస్ దాన్ 6 అయితే ఆ 1ని ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ అయిపోయింది. తర్వాత i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఆ 2 అనేది ఈ లూప్లోకి వచ్చింది. మళ్ళీ వైల్ లూప్లోకి వచ్చి 2 ఈజ్ లెస్ దాన్ 6, అవును ట్రూ. సో అది ప్రింట్ చేస్తుంది 2. దాని తర్వాత 2 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది లెస్ దాన్ 6. సో ట్రూ కాబట్టి ఆ కండిషన్ ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి 3 ప్రింట్ చేస్తుంది. అలాగా ఆ లూప్ రొటేట్ అయ్యి మనం ఎంతవరకు ఇస్తామో అంతవరకు రొటేట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. i లెస్ దాన్ 6 అనేది ఇచ్చాము. ఒకవేళ మనం ఇక్కడ ఈక్వల్ టు పెట్టి చూద్దాము, ఏమైందో చూద్దాము. i ఈక్వల్ టు 6 అనేది వచ్చేదాకా మనం ప్రింట్ చేయమన్నాం. ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది చూసారా, అది సింటాక్స్ ఎర్రర్ అంటారు అనమాట. దాన్ని ఈజ్ ఈక్వల్ టు అని పెట్టకూడదు. అక్కడ లెస్ దాన్ ఆర్ సింబల్, ఆర్ గ్రేటర్ దాన్ సింబల్ ఏదో ఒకటి పెట్టాలి. అలా పెడితే అక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఏదో ఒకటి మీ ఇష్టం. అలా ఒక లూప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రోగ్రామ్స్లో చాలా వరకు వాడతారు. సో 1 2 3 4 5 దాకా ప్రింట్ అయిపోయింది. అది ఇంక్రిమెంట్ దీన్ని ఇంక్రిమెంట్ అంటారు, దీన్ని కండిషన్ అంటారు, దీన్ని లూప్ అంటారు, ఫస్ట్ ఇచ్చేదాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. అదనమాట. జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ డిస్కషన్ మనకు మధ్య అంతే. సో ఒకవేళ ఒక లూప్ క్రియేట్ చేశారు. ఒక లూప్ క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఇక్కడ ఒక ఇఫ్ అనే స్టేట్మెంట్ వాడాడు చూసారు. ఎక్కడ చూసారా, ఆ ఇఫ్ అనే కండిషన్ స్టేట్మెంట్ లూప్స్లో కూడా వచ్చేసింది మనకు అప్పుడే. ఫస్ట్ వైల్ లూప్లో 1 అనే వేరియబుల్ స్టోర్ చేశాడు. తర్వాత వైల్ లూప్లో ఏమన్నాడు, లెస్ దాన్ 6 లో వరకు ప్రింట్ చేయమన్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే ప్రింట్ i అని చెప్పేసి, తర్వాత ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 3 బ్రేక్ అని ఇచ్చేసాడు. ఇక్కడ బ్రేక్ ఫంక్షన్ ఉంటుంది. బ్రేక్ అంటే ఏంటంటే అక్కడతో ఆ లూప్ ఆపేయమని అర్థం. అక్కడతో ఆ లూప్
ఆపేయాలి. ఇక్కడ మీకు ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఇక్కడ వైల్ లూప్ ఏం చేశాడు, <6 వరకు నంబర్స్ ప్రింట్ చేయమని చెప్పి వైల్ లూప్ క్రియేట్ చేశాడు. ఆ వైల్ లూప్లో ఏం పెట్టాడు, ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ పెట్టాడు. ఒకవేళ i గనక 3 దాకా వచ్చేసింది అనుకోండి, ఆ బ్రేక్ అనే ఫంక్షన్ వాడేశాడు. సో బ్రేక్ చేసేయమని చెప్పాడు. సో బ్రేక్ ఇప్పుడు దీన్ని మనం నెంబర్స్ రూపంలో చూద్దాము. ఫస్ట్ ఏం చేశాడు, i వచ్చింది. i అనేది ఫస్ట్ i 1 కాబట్టి 1 < 6 ట్రూ కాబట్టి ప్రింట్ i అని ఇచ్చాం. 1 ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏమైంది, ఈ తర్వాత ఇంక్రిమెంట్ అయింది. ఒకవేళ i ఈక్వల్ టు 3కి ఈక్వల్ కాదు, సో కండిషన్ ఫాల్స్. తర్వాత ఇంక్రిమెంట్ దగ్గరకు వచ్చింది, i = i + 1 1 + 1 = 2 2 అనేది < 6 సో ప్రింట్ i 2 ప్రింట్ అయిపోయింది. మళ్ళీ 2 అనేది ఈక్వల్ టు 3 కాదు, సో బ్రేక్ అక్కడతో బ్రేక్ అయిపోయింది లూప్. తర్వాత ఇంక్రిమెంట్ వచ్చింది, y = 2 + 1 2 + 1 = 3 3 అనేది < 6 ట్రూ. సో మనం 3 ప్రింట్ చేస్తాం. ఇఫ్ మళ్ళీ ఇక్కడ 3 = 3 అయింది, ఒక 3కి ఈక్వల్, సో అప్పుడు ఏం చేయమని బ్రేక్ చేసామని చెప్పాం. సో ఆ లూప్ అక్కడతో బ్రేక్ అయిపోయింది, 3తో ఆగిపోయింది. సో దాన్ని బ్రేక్ ఫంక్షన్ అంటారు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూ అంటే ఏం లేదు, ఆ లూప్ని అక్కడి నుంచి కంటిన్యూ చేయమని చెప్దాం. ఆ పర్టికులర్ ఇటరేషన్ని స్కిప్ చేయడానికి మనం కంటిన్యూ వాడతాం. ఇక్కడ మీరు అవుట్పుట్లో చూస్తున్నట్లయితే ఇక్కడ 3 అనేది ప్రింట్ అవ్వదు, 1 2 3 4 5 అని చెప్పేసి. ఒకవేళ i = 3 అయిందంటే కంటిన్యూ చేసామని చెప్తున్నాం. అంటే ఆ ఇటరేషన్లో అక్కడ ప్రింట్ అవ్వదు 3 అనేది. ఇక్కడ మీకు 4 అని ఇస్తే 4 ప్రింట్ అవ్వదు, 5 అని ఇస్తే 5 ప్రింట్ అవ్వదు. చూద్దాం మన ఆలోచన ఎలా ఉంటుందో. చూసారా, అంతే 1 2 3 తర్వాత 4 ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ 4 ప్రింట్ అయినట్టయితే తర్వాత అది ఆ ఇటరేషన్ స్కిప్ చేసేయమని చెప్పడం కంటిన్యూ అంటే. దాని తర్వాత కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోమనడం. ఒకవేళ అది ఈక్వల్ అయిందంటే తర్వాత ఎల్స్ పార్ట్ గురించి మీకు ముందే తెలిసిందే, అది కాకపోతే ఇది అని చెప్పి రాయడం. తర్వాత ఫర్ లూప్ అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. వైల్ లూప్, ఫర్ లూప్ అనేది. ఫర్ లూప్ ఇంకా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రోగ్రామ్స్లో వాడతాం ఫర్ లూప్ అనేది. ఫర్ లూప్ అంటే ఏంటంటే దీన్ని ఇటరేషన్ లూప్ అని కూడా అంటారు అనమాట. ఇటరేషన్ అసలు ఇందాక ఇటరేషన్ అనే అన్నాను. ఇటరేషన్ అంటే ఏంటి అసలు? ఇటరేషన్ అంటే ఏంటంటే ఒక కోడ్ని, ఒక లైప్ ఆఫ్ లిస్ట్ని, అలా అని డిక్షనరీ కానీ సపోర్ట్ ఐ మీన్ దట్ సెట్ కానీ, డిక్షనరీ, టపుల్, లిస్ట్, వీటన్నిటి మనం లైన్గా రాస్తాం. అవుట్పుట్ ప్రింట్ అయ్యేటప్పుడు మనకి లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది అనమాట. దాన్ని ఇటరేషన్ అంటారు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇటరేట్ అవ్వడం అంటారు, దాన్ని ఇటరేషన్ అంటారు అనమాట. ఫర్ లూప్ అనేది ఇటరేషన్ లూప్. ఇదేం చేస్తుందంటే మన ఏమైనా ఇచ్చిన ఒక డేటాని ఇటరేట్ చేస్తుంది అనమాట, అంటే లైన్గా ప్రింట్ చేసింది అనమాట. ఇక్కడ మీకు ఒకటి చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అనే దాంట్లో ఒక లిస్ట్ స్టోర్ చేశాడు. ఆ లిస్ట్ని తీసుకెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేసి ప్రింట్ ఎక్స్ అని ఇచ్చాడు. అప్పుడు మనకి ఏమైంది, ఫర్ లూప్ ఇటరేట్ చేసింది అనమాట. యాపిల్, బనానా, చెర్రీ అని లైన్ వైజ్గా ఇచ్చింది. సో దాన్ని ఇటరేషన్ లూప్ అంటారు అనమాట. ఫర్ లూప్ని లైన్ బై లైన్ వచ్చింది అనమాట. దీని ఫర్ లూప్ అంటారు. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది, మనం ఫర్ లూప్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక వేరియబుల్ స్టోర్ చేసిన తర్వాత మనం ఇచ్చిన వేరియబుల్ రాసేసి ఏ వేరియబుల్ స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేసుకోవడమే, అంతకు మించి చేయలేదు ఫర్ లూప్. అదనమాట లూప్ త్రో ఏ స్ట్రింగ్. తర్వాత ఫర్ ఎక్స్ ఇన్ బనానా ఒక స్ట్రింగ్ను కూడా మనం ఇటరేట్ చేయొచ్చు ఫర్ లూప్తో. ఆ స్ట్రింగ్ని మనం ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసేసి ఆ ప్రింట్ ఎక్స్ అని ఇస్తే ఆ వేరియబుల్ అనేది ఇటరేట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను. అదనమాట. తర్వాత మనం ఫర్ లూప్లో కూడా స్టేట్మెంట్స్ అనేవి బ్రేక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఒక లిస్ట్ ఇచ్చేసాడు. ఆ లిస్ట్ అనేది ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాడు. ఆ ఎక్స్ని ప్రింట్ చేశాడు. ఒకవేళ ఎక్స్ అనేది బనానాతో ఈక్వల్ అయినట్టయితే ఆ ఇటరేషన్ని బ్రేక్ చేసామని చెప్పాడు. దీని అర్థం చెప్తా వినండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థం చెప్తా ఉంటే మీకు అయితే అర్థమవుతూ ఉంటుంది నా భావన అది. ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ అనేది స్టోర్ చేశాడు. తర్వాత ఫర్ లూప్లో ఎక్స్ అనే వేరియబుల్లో తీసుకొచ్చి ఆ లిస్ట్ స్టోర్ చేసిన తర్వాత ఆ ఎక్స్ని ప్రింట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఫర్ లూప్ అనేది క్రియేట్ అయింది, ఈ లూప్ క్రియేట్ అయింది. దీన్ని లూప్ అంటారు అనమాట. అక్కడక్కడ కోడ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్లో స్టోర్ చేసినప్పుడు ఫ్రూట్స్ ప్రింట్ ఎక్స్. ఆ ఎక్స్లో మనకి ఫస్ట్ యాపిల్ ఉంది. యాపిల్ అనేది అక్కడ ఎక్స్లో మనకి ఆ లిస్ట్ మొత్తం స్టోర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ యాపిల్ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ బనానాకు వచ్చింది అనమాట. బనానాకు వచ్చిన తర్వాత ఒకవేళ ఎక్స్ అనేది బనానాతో ఈక్వల్ అయిందంటే బ్రేక్ చేసామని చెప్పి, సో బ్రేక్ అని చెప్పేసి బనానాతో బ్రేక్ చేసేసింది అనమాట. ఫస్ట్ మనం యాపిల్ అని ఇస్తే యాపిల్తోనే అక్కడ యాపిల్ ఒకటి ప్రింట్ అయ్యి అక్కడ యాపిల్తో ఆగిపోద్ది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ సింటాక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా రాస్తున్నాం అనేది. ఇదే ప్రోగ్రామ్ అనుకోండి, తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ అలా వస్తూ ఉంటాయి. యాపిల్ ఒకవేళ ఎక్స్ అనేది యాపిల్తో ఈక్వల్ అయిందంటే ఆ బ్రేక్ చేసామని చెప్పాం ఆ లూప్ని. సో అందుకని యాపిల్ ఒకటే ప్రింట్ అయింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. లూప్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చరికి ఆ స్ట్రింగ్ మీ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏంటో కూడా చెప్పాను. పర్టికులర్ దగ్గర ఆ కంటిన్యూ అక్కడతో ఆగిపోయి దాని తర్వాత నుంచి ప్రింట్ అయిపోద్ది.
సో చూసారా కంటిన్యూ. దాని తర్వాత నుంచి మనం కంటిన్యూ చేసామని చెప్తున్నాం. బనానా కనుకతో ఈక్వల్ అయినట్టయితే ఆ బనానా వద్దు కంటిన్యూ చేసామని చెప్పాం. సో అక్కడ మనం కంటిన్యూ ఫంక్షన్ అయితే వాడాం. బ్రేక్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవి ఫర్ లూప్ వైల్ లూప్ మీద చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని కలిపి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ ఫంక్షన్. ఫర్ లూప్లో మనం రేంజ్ వాడతాం. ఈ రేంజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ రేంజ్ అనే ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకొని వాడవచ్చు, లేదంటే ఫర్ లూప్లో వాడచ్చు. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 6 అని ఇచ్చాం. దీని అర్థం ఏంటి? ఆ రేంజ్ అంటే ఏంటంటే జే రేంజ్ అనేది ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అయ్యింది. మనం ఒక లిస్టులో కూడా రేంజ్ వాడచ్చు. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1 to 2 అని చెప్తే మనం ఆ లిస్ట్లో ఉన్న ఇండెక్స్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ ప్రింట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఏం చేసిందంటే రేంజ్ 6 అని చెప్పి రేంజ్ ఆపరేషన్లో 0 to ఇన్ఫినిట్ నంబర్స్ చాలా నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని ఎక్స్లో ప్రింట్ చేయమని చెప్పింది. ఇక్కడ రేంజ్ 6 అని ఇచ్చింది. సో 0 నుంచి 5 వరకు నంబర్స్ అయితే ప్రింట్ చేసింది. ఎప్పుడైనా చెప్పాను మీకు రేంజ్ అనేది 0తో స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఇక్కడ 0 కూడా ఒక నంబరే. 0 1 2 3 4 5 అంటే 6 నంబర్స్ ప్రింట్ అయినాయి. సో దాని అర్థం అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చెప్పానా ఎన్ని నెంబర్స్ అయినా ఉంటాయని చెప్పేసి ఒక లిస్ట్ ఐటమ్స్ కూడా ఇలాగే యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 2 to 6 అని ఇచ్చాడు. అంటే 2 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేయమన్నాడు. చూసారా, రేంజ్ అనే ఫంక్షన్ అప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ ఒకటే, స్టార్ట్ వాల్యూ ఒకటే, స్టాప్ వాల్యూకి -1 దాకా ప్రింట్ అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పిన దానికన్నా రేంజ్ ఫంక్షన్ ఎప్పుడైనా స్టార్టింగ్ నెంబర్ ప్రింట్ అయిపోయి తర్వాత ఎప్పుడైనా n-1 స్టాపింగ్ వాల్యూ -1 దాకా ప్రింట్ అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ సీక్వెన్స్, ఎల్స్ ఇన్ లూప్, ఫర్ లూప్ అని చెప్పేసి ఇందాక మీకు ఎల్స్ పార్ట్ ఒకటి చెప్పాను. అంటే ఒకవేళ ఇది కాకపోతే ఇది అని చెప్పి ప్రింట్ చేయమని చెప్పాను. అలాగనమాట. ఒకవేళ ఫస్ట్ ఫర్ లూప్లో రేంజ్ 6 నెంబర్స్ ప్రింట్ చేసేసిన తర్వాత వీడు ఏం చెప్పాడంటే ఎల్స్ పార్ట్లో ఫైనల్లీ ఫినిష్డ్ అని చెప్పాడు. సో అది అయిపోయిన తర్వాత ఎల్స్లోకి వచ్చేసి ఆ పార్ట్ని ప్రింట్ చేసింది. అంతే, దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు. లూప్స్, ఈ 2 లూప్స్ అనమాట. ఈ లూప్స్ మీద మీకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయితే నీకు నెక్స్ట్ వీడియోలో బోర్డు మీద అవుట్పుట్తో సహా చెప్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఆ వీడియోతో నాకు మాక్సిమం పైథాన్ సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే మీకు అక్కడ ఊప్స్ కాన్సెప్ట్ ఒకటి మిగిలిపోయింది అనమాట. ఆ ఊప్స్ కాన్సెప్ట్ కావాలంటే ఆ తర్వాత వచ్చే ప్రోగ్రామ్స్ వీడియోలో దాని కింద ఊప్స్ కాన్సెప్ట్ అని కామెంట్ చేసినట్టయితే నేనైతే ఊప్స్ కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తాను. ఊప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా ఆ ఊప్స్ కాన్సెప్ట్ వల్లే. ఇవన్నీ ఏముంది, జస్ట్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనమాట పైథాన్ అండర్స్టాండింగ్ కోసం. తర్వాత వచ్చే దాని మీద లాట్ ఆఫ్ వర్క్ అనమాట ఊప్స్ కాన్సెప్ట్ మీదే. దాంట్లో మీకు ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా దాని మీద కూడా. సో అప్పుడు మీకైతే కింద కామెంట్ చేసినైతే మీకు ఊప్స్ కాన్సెప్ట్ కూడా నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వరకు మీకైతే ఈ ఫార్ స్టేట్మెంట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది పైథాన్. తర్వాత ఈ వీటి మీద ప్రోగ్రామ్స్ చెప్పి ఆ సిరీస్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.